హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక ఆఫీషియల్. నాకు తెలుసు మీలో చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం లేదు అని. బట్ ఈరోజు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఒక్కసారి అయితే కాకరకాయని ట్రై చేయండి. ఎవరికైనా సరే చాలా ఈజీగా నచ్చేస్తుంది. చాలామందికి వంకాయ అంటే ఇష్టం ఉండదు, కాకపోతే గుత్తి వంకాయ చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు. అదేవిధంగా కాకరకాయని కూడా గుత్తి కాకరకాయలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం 1/2 కిలో కాకరకాయలు తీసుకోండి. చిన్న కాకరకాయలు అయితే దీనికి చాలా బాగా సెట్ అవుతాయి, బట్ నేను మీడియం సైజు ఉన్న కాకరకాయలు తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం దానిపైన ఉన్న పీల్ అయితే తీసేయాలి. మొత్తం తీసేయకుండా కొంచెం కొంచెం తీయాలి. నెక్స్ట్ అయితే టాప్ టు బాటమ్ 2 కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత కాకరకాయని ఈ విధంగా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను మీడియం సైజ్ తీసుకున్నాను కాబట్టి 2 పీసెస్ కట్ చేస్తున్నాను. అదే మీరు మీడియం సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే 3 పీసెస్ లాగా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకునే పీస్ అనేది చిన్న సైజులో ఉంటేనే తొందరగా వేగుతుంది అండ్ మసాలా అనేది కూడా చాలా ప్రాపర్గా అప్లై అవుతుంది. సో అదేవిధంగా అన్ని కాకరకాయలని కూడా హాఫ్కి కట్ చేసుకుని 2 పీసెస్ లాగా మధ్యలో అయితే నైఫ్ తోటి ఈ విధంగా ఒక చిన్న లైన్ లాగా పెట్టుకోండి. ఇందులో మనము మసాలా పెట్టుకోవడానికి వీలయ్యేలాగా ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలి. అన్ని కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక కప్ అనే కరెక్ట్ మెజర్మెంట్ కాకుండా ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని తీసుకెళ్ళిపోయి పొయ్యి మీద పెట్టేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ కాకరకాయలు బాయిల్ అయ్యేలోపు మనమైతే దాంట్లో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోకి మెయిన్గా కావాల్సింది వెల్లుల్లి. దీంతోనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో గుప్పడి వెల్లుల్లి కూడా తీసుకుని అందులో వేసుకోండి. అదే కొంచెం జీలకర్ర, సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కారం కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి సరిపోయినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని పచ్చి పల్లీలు అయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక మిక్స్ అయితే ఇచ్చేయండి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆనియన్లో ఉండే వాటరే ఇందులో మిక్స్ సరిపోతుంది. ఈ విధంగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కచ్చపచ్చగా ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ కాకరకాయలు కుక్ అవుతూ ఉన్నాయి కదా, సో ఒకసారి తీసి చూస్తే కనుక మనకి ఇంకా అక్కడక్కడ పచ్చిగా అనిపిస్తుంది. ఇంకొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మొత్తం కాకరకాయలు ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి. సో ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ అయితే వీటిని మనము అందులోంచి వాటర్ అనేది గట్టిగా పిండేసుకోవాలి. సో ఆ వెంటనే పిండేస్తే కనుక మనకి చెయ్యి కాలుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు పక్కకు తీసుకుని ఫ్యాన్ కింద చల్లార్చుకున్నా సరిపోతుంది. లేదు అంటే చల్లనీటిలో ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసినా అవి కొంచెం కూలింగ్ అవుతాయి. సో అప్పుడు మనము ఆ కాకరకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇస్తూ కూడా పిండకూడదు. అలా చేస్తే కాకరకాయలు మొత్తము పిసురు పిసురు అయిపోతాయి, మెత్తగా అయిపోయి షేప్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కాకరకాయల్లోకి ఫిల్ చేసుకోవాలి. దానికోసం అయితే ఒక్కొక్క కాకరకాయని తీసుకుని మనం ఆల్రెడీ నైఫ్ తోటి ఘాట్ అయితే పెట్టుకున్నాం కదా, అందులో ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి. మొత్తం కాకరకాయ అంతా కూడా ఈ పేస్ట్ వెళ్ళేలాగా చూసుకోవాలి. అన్నీ కాకరకాయలు ఫిల్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం పేస్ట్ అయితే మిగిలిపోతుంది. దాన్ని అయితే మనము ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడం కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేయాలి. కరివేపాకు ఫ్లేవర్ అయితే ఇందులో చాలా బాగుంటుంది. కరివేపాకు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయలను అయితే ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసేయకుండా ఒకదాని పక్కన ఒకటి నీట్గా అయితే పేర్చుకోవాలి. వీటిని అన్ని కాకరకాయలు కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. కాకరకాయలు అన్నీ కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టి కదపకుండా ఒక 5 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. అప్పుడు వన్ సైడ్ అయితే బాగా రోస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్లోగా గరిటెతోటి ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్‌లో అయితే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టేస్టీగా ఉంటాయి కాబట్టి పేషెన్సీగా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా తయారవుతాయి. సో, ఇప్పుడైతే మనకిందాక మిగిలిపోయిన మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. మసాలా గనుక మిగిలిపోతే యాడ్ చేసుకోండి. లేదు కాకరకాయల్లోనే ఫిల్ అయిపోయింది, సరిపోయింది అంటే కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఈ మిగిలిపోయిన మసాలా మొత్తం కూడా కాకరకాయల మీద వేసేసి ఒక 2 మినిట్స్ పాటు అటు ఇటు ఫ్రై చేసుకుంటే ఆ పేస్ట్ అనేది కూడా కాకరకాయల్లో ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కాకరకాయలైతే ఈ విధంగా తయారైపోతాయి ఫైనల్‌గా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీన్ని మెయిన్ డిష్‌గా అయినా తినొచ్చు. లేదు అంటే పప్పు, కర్రీస్‌లలో సైడ్ డిష్‌గా కూడా తినొచ్చు. ఎలా అయినా సరే చాలా బావుంటుంది. వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.